చదువుదామండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అని ఎన్గెదీలో ఉన్నారని యెహోషాపాతుకి తెలియజేసిరి. ఎక్కడున్నారటండి? హససోన్ తామారు. పలకడానికే కష్టంగా ఉంది కదా. హససోన్ తామారు అంటే హీబ్రూలో మనం చూస్తే ప్రూనింగ్, లేకపోతే కొమ్మల్ని కత్తిరిస్తాం కదండి, కొమ్మల్ని కత్తిరిస్తాం. ఇప్పుడు మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, ఆ యొక్క పంట కాలం అయిపోయిన తర్వాత, కోతకాలం అయిపోయిన తర్వాత, పండ్లన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి కొమ్మలన్నీ కూడా చాలా దగ్గరకు కట్ చేసేస్తూ ఉంటాం. దాన్ని ప్రూనింగ్ అంటారు, హససోన్ అంటారనమాట. హససోన్ తామారు అని మనం కొమ్మలు కట్ చేసేటప్పుడు దాని గురించి ఐడియా లేని వారికి ఏమనిపిస్తుంది అంటే, వీరు ఎందుకు ఇన్ని కొమ్మలు కట్ చేస్తున్నారు, వీరు ఎందుకు చెట్లు కట్ చేస్తున్నారు, పచ్చగా ఉన్న ఆకుల్ని ఎందుకు కట్ చేస్తున్నారని చెప్పి చూసే వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఎందుకు కట్ చేస్తామంటే అవి బాగా ఇంకా ఫలించాలని, వచ్చే సంవత్సరానికి ఇంకా బాగా ఫ్రూట్ని ఇవ్వాలని మనం ప్రూనింగ్ చేస్తూ ఉంటాం అనమాట. ప్రూనింగ్ లేకపోతే కట్టింగ్ లేకపోతే కత్తిరింపులు, కొమ్మ కత్తిరింపులు అంటారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా దారిలో నాకు ఇష్టమైన చెట్టు ఒకటి ఉంది. అదేంటంటే బోగన్విలియా చెట్టు అంటారు కదా, కాగితం పువ్వుల చెట్టు. ఒక వీధిలోంచి వస్తూ ఉంటే చాలా పెద్ద ఇంటి నిండా ఆ యొక్క ఆకులన్నీ, పువ్వులన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎందుకో తెలీదు కత్తిరించేశారు, ప్రూనింగ్ చేశారు. పాస్టర్ గారు అంటున్నారు, నీకు ఇష్టమైన చెట్టు చూడు కట్ చేస్తారని చెప్పి కదా. అయితే ప్రూనింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారంటే దాన్ని ఇంకా ఎక్కువ ఫలించాలని చెప్పి. దేవుడు కూడా మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఇలాంటి ప్రూనింగ్ చేస్తూ ఉంటాడు. అంటే శ్రమల్ని అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఇంకా బాగా ఫలించాలి అని. మనకు అనిపిస్తుంది, ఎందుకు ప్రభువా నా జీవితంలో నేను హాయిగా ఉండనివ్వచ్చు కదా, నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభువా, ఎక్కువ వాక్యం చదువుతున్నాను కదా, భక్తిగానే ఉంటున్నాను కదా, నేను ఏ పాపము చేయట్లేదు కదా, ఎందుకు ఇలాంటి శ్రమ నా జీవితంలోకి వచ్చింది అంటే, దేవుడు అంటాడు, నేనేం చేస్తున్నాను? ప్రూనింగ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? కొమ్మలు కత్తిరిస్తున్నాను. ఎందుకోసం అంటే కరెక్ట్గా సూర్యరశ్మి అన్ని చెట్టులు అన్ని భాగాలకి అందాలంటే పైన అంతా కూడా బాగా కట్ చేసేస్తారనమాట. ఆ చెట్ల యొక్క కొమ్మలన్నీ కట్ చేసేస్తే అన్ని భాగాలకి సూర్యరశ్మి బాగా అంది చక్కగా వచ్చేటికి ఇంకా మంచి ఫలింపు వస్తుంది. అందుకే దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాడంటే శ్రమల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు, ప్రూనింగ్ చేస్తూ ఉంటాడు, కొమ్మలు కత్తిరిస్తూ ఉంటాడు కదా.